నిర్గమకాండము 14. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇజ్రాయేలు తిరిగి పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలును సముద్రమునకు మధ్యనున్న బయల్సెఫోను ఎదుటను దిగవలెనని వారితో చెప్పెను. దాని ఎదుట సముద్రము నొద్ద వారు దిగవలెను. ఫరో ఇజ్రాయేలును గూర్చి, వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసెను అనుకొనెను. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరమగా నేను ఫరో వలనను అతని సమస్త సేవ వలనను మహిమ తెచ్చుకొందుము. నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందరు. వారు అలాగూ దిగిరి. ప్రజలు పారిపోవునట్లు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయము అతని సేవకుల హృదయమును ప్రజలను విరోధముగా తిప్పబడి, మనమెందుకు ఇలాగూ చేసితిమి, మన సేవలో ఉండకుండా ఇజ్రాయేలు ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని తన జనమును తనతో కూడా తీసుకొని పోయెను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను ఐగుప్తు రథములన్నింటిలో వాటిలో ప్రతి దాని మీద అధిపతులను తోడుకొని పోయెను. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరచగా అతడు ఇజ్రాయేలును తరిమెను. అట్లు ఇజ్రాయేలు బలిమి చేత బయలు వెళ్ళుచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములనియు అతడు గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతునకు సమీపమైన సముద్రము దగ్గర వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. ఫరో సమీపించుచుండగా ఇజ్రాయేలున కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మును రప్పించితివా? మమ్మును ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లు చేయనేలా? మా జోడికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయుల దాసుల మగుటయే మేలని చెప్పిరి. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీకు ఊరక నిల్చుని చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మీరు ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షంన యుద్ధము చేయను, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి సముద్రము వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయము. అప్పుడు ఇజ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవును. ఇదిగో నేను. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇజ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దానిని పాయలుగా చేయము. అప్పుడు ఇజ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలన అతని సమస్త సేవ వలన అతని రథముల వలన అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను అతని రథముల వలన అతని గుర్రపు రౌతుల వలన మహిమ తెచ్చుకొనున్నప్పుడు నేను యెహోవాననే ఐగుప్తులు తెలుసుకొందురు అనెను. అప్పుడు ఇజ్రాయేళ్ల ఎదుట సమూహంనకు ముందుగా నడిచిన తరువాత వారి వెనుక పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తీయుల సేవకు ఇజ్రాయేళ్ల సేవకు నడుమ ప్రవేశించెను. అది మేఘము కనుక దానిని చీకటి కలిగెను. గాని ఆ రాత్రి అది వీరికి వెలుగునిచ్చెను కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇజ్రాయేలును సమీపింపలేదు. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇజ్రాయేలు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కలకు వారికి గోడ వలె ఉండెను. ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యంలో చేరిరి. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయి అయిన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండను కలవరపరిచి వారి రథచక్రములను ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయేళ్ల ఎదుట నుండి పారిపోదము రండి,
యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదకిని వారి రథముల మీదకిని వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపమనెను. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా పొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పొర్లెను. కనుక ఇజ్రాయేలు అది చూచి వెనుకకు పారిపోయేది. అప్పుడు యెహోవా సముద్ర మధ్యమున ఐగుప్తీయులకు నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒకడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇజ్రాయిలు ఆరిన నేలను సముద్రము మధ్యనున్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమైన పక్కలను గోడ వలె ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తు చేతిలో నుండి ఇజ్రాయిలను రక్షించెను. ఇజ్రాయిలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యములను ఇజ్రాయేలు చూచిరి. కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు ఆయన సేవకుడై మోషే యందును నమ్మికముంచిరి.